ఈ ప్రమేహం, షుగరు, థైరాయిడ్ వ్యాధులు ఏవైతే లైఫ్ స్టైల్ డిజీజెస్ ఉన్నాయో అవి పూర్తిగా నయమవుతాయా అంటే అవుతాయి కూడా, అవ్వవు కూడా. ఖచ్చితంగా అవ్వచ్చు. ఎప్పుడు అవుతాయి అని అంటే అదే సాధ్యావస్థలో ఉన్నప్పుడు దాన్ని ట్రీట్మెంట్ ఇస్తే సాధ్యమవుతాయి. అవస్థలు వచ్చి మనం చికిత్స తీసుకుంటే అది సాధ్యమవ్వవు. సో అందుకే ఎప్పుడైనా కానీ ఎలాంటి రోగం లైఫ్ స్టైల్ డిజార్డర్ ఏదైనా వచ్చిందనుకోండి, అది ఫస్ట్ మీరు దాన్ని ఇనీషియల్ స్టేజెస్లో స్టార్టింగ్ టైంలోనే వస్తే దాన్ని సాధ్యం చేయొచ్చు. ఆయుర్వేదం మందులు, ఇంగ్లీష్ మందులు వాడుతూ ఆయుర్వేదం మందులు వాడొచ్చా అనేది చాలా కామన్ క్వశ్చన్. డెఫినెట్గా వాడొచ్చండి. ఎందుకు అని అంటే ఆయుర్వేదం మందులు తయారీ అనేవి ఇవన్నీ ఫుడ్ ప్రోడక్ట్స్, అంటే మనం ఆహార పదార్థాలతోనే వాటి ఔషధ గుణాలు పరిగణించి దానిని ఔషధంలాగా మార్చి ఇస్తారు. సో ఆహారానికి అలోపతి మెడిసిన్కి ఎంత ఇంటరాక్షన్ అంటే ఫుడ్ అండ్ డ్రగ్ ఇంటరాక్షన్ అంటారు అలోపతిలో. ఆ ఇంటరాక్షన్ ఎంత అవుతుందో ఆయుర్వేదం మందులకి అలోపతి మందులకి అంతే ఇంటరాక్షన్ అవుతుంది. సో భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆయుర్వేదం మందులు స్టార్ట్ చేసినప్పుడు సడన్గా మీరు అలోపతి మందులు మానేయకూడదు. ఎందుకంటే ఇవి కొన్ని స్ట్రాంగ్ మెడిసిన్స్, మీకు ఎమర్జెన్సీలో పనికొచ్చే మందులు. ఇమీడియట్గా స్టాప్ చేయకుండా నిదానంగా మనం ఆయుర్వేదం మందులు వాడుతూ మనం అలోపతి మెడిసిన్స్ని కొంచెంగా స్వల్పంగా దాన్ని తగ్గించుకోవాలి. అప్పుడే దానికి మంచి పరిష్కారం అనేది వస్తుంది. సడన్గా ఆపడం అనేది మంచి ఆలోచన కాదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లోకంలో అన్నిటికంటే అద్భుతమైన చికిత్స సంతానలేమి విషయాల్లో ఆయుర్వేదంలోనే ఉంది. దీనిని ఆయుర్వేదంలో రసాయన వాజీకరణ చికిత్స అంటారు. రసాయన చికిత్స అంటే చాలా బలహీనంగా ఉన్న వాళ్ళని బలపరచడం. ఇంకొకటి లైంగిక సమస్యలతో బాధపడే వాళ్ళకి అద్భుతమైన ఔషధాలు ఉన్నాయి. అశ్వగంధ, కపికచ్చు, గోక్షుర ఇలాంటివి చాలా మీరు వినే ఉంటారు. శిలాజిత్ అనేసి ఇవాళ రేపు చాలామంది గమ్మీస్ లాగా తయారు చేసి తినేస్తున్నారు, కానీ అది కూడా మంచిది కాదు. గమ్మీస్ అనేవి ఇమీడియట్గా రిజల్ట్ ఇవ్వచ్చు కొంచెం, కాకపోతే ఆ రసాయన చికిత్స తీసుకోవడానికి కూడా కొన్ని అర్హతలు కావాలి. దానికంటే ఏ రసాయనమైనా తీసుకోనే ముందు శోధనం అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. శోధనం అంటే పంచకర్మలో ఒక భాగం. అది చేసుకున్న తర్వాతే ఏదైనా రసాయనం తీసుకుంటే మీకు అద్భుతమైన పరిష్కారాలు దొరుకుతాయి.